వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలనే సంకల్పంతో చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర 28వ రోజు జగ్గేపేటలో ఘనంగా ముగిసింది. 34 రోజుల పాటు 510 కిలోమీటర్ల సైకిల్ యాత్రగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు నేతృత్వంలో అడ్మిన్ డీసీపీ కేజీవి సరిత స్వీయ పరిరక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ రోజు 15 కిలోమీటర్ల మేర సాగిన సైకిల్ యాత్ర మొత్తం దూరం 412 కిలోమీటర్లకు చేరుకుంది. జగ్గేపేట మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన మహాసభకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ, జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మాజీ మంత్రివర్యులు నెట్టెం రఘురాం తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఉదయం ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు విజయవంతంగా సాగింది. సాయంత్రం 500 మంది విద్యార్థులతో డప్పుల మధ్య నిర్వహించిన అవగాహన ర్యాలీ ఆకట్టుకుంది. సుమారు 2500 మంది విద్యార్థులు, యువత, మహిళలు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు నృత్యాలు, డ్రగ్స్ వ్యతిరేక నాటికలు ప్రదర్శించి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. డ్రగ్స్ అనేది వ్యక్తిగత సమస్య కాదని, ఇది సమాజాన్ని కుంగదీసే విపత్తు అని అధికారులు హెచ్చరించారు. ఆరోగ్యం, చదువు, భవిష్యత్ అన్నిటినీ మత్తు నాశనం చేస్తుందని స్పష్టం చేశారు. డ్రగ్స్ సమాచారాన్ని 112 లేదా 1972 నంబర్లకు తెలియజేయడానికి పోలీసులు ప్రజలకు సూచించారు. డ్రగ్స్ వద్దు, జీవితం ముద్దు, మన ఊరు మన బాధ్యత నినాదాలతో ఈ కార్యక్రమం ముగిసింది. ఎప్పటికీ మర్చిపోవద్దు. డ్రగ్స్ పై దండాలు అయితే జరుగుతూ ఉందో ఇది సక్సెస్ అయ్యి మన జిల్లా నుంచి, మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి డ్రగ్ కంప్లీట్ గా నిర్మూలన అయ్యేంత వరకు ఈ నంబర్ అందరూ గుర్తుపెట్టుకోండి. తెలియజేసినట్టు ఒక మంచి కార్యక్రమాన్ని, డ్రగ్స్ పై దండాల కార్యక్రమాన్ని మన జిల్లాలో తలబట్టి ఇప్పటికే దాదాపు 450 కిలోమీటర్లు కంప్లీట్ చేసి 510 కిలోమీటర్లు 34 రోజులు చేయడానికి ముందుకు వచ్చిన మన సెలబ్రిటీ సైక్లిస్ట్ కి, అలాగే కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా కోలాహలంగా ముందుకు తీసుకెళ్తున్న సిపి గారికి, ఎంటైర్ పోలీస్ యంత్రాంగానికి, అలాగే ఎంటైర్ జిల్లా యంత్రాంగానికి, ప్రత్యేక ప్రజలకి, ప్రత్యేక మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరు ఈ సమాజం బాగుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫ్యాన్సీ స్టోర్ చెక్కింగ్, బంకుల్ చెక్కింగ్ అన్నీ కూడా మనం చేస్తూ ముందుకు పోతున్నాము. పిట్ అండ్ డిపిఎస్ కింద మనం ఇప్పటికే 23 మందిని పిట్ అండ్ డిపిఎస్ చట్టం కింద ప్రయోగించి వారిని జైల్లోకి వేయడం జరిగింది. దాదాపు 2517 మంది మన డ్రగ్స్ ఎన్డీపీఎస్ అఫెండర్స్ ఉన్నారు. ఈ ఎన్డీపీఎస్ అఫెండర్స్ అందరినీ చూస్తున్నాము. వీళ్ళల్లో ఎంతమంది ఇంకా డ్రగ్స్ అనే మహమ్మారి నుంచి బయటపడలేదనేది చూస్తూ ఉన్నాము. వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్కి ఒకవైపు పంపిస్తున్నాము. అదేవిధంగా ప్రతిజ్ఞ తీస్తున్నాము. డ్రగ్స్ అనేది వద్దు అన్న విషయాన్ని మనం ముందు తెలియజేస్తూ, ప్రజలందరూ తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాము. మేము ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టామో అది చాలా అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంది. ఒక చైతన్యంతో మహిళలు హారతులు పలికి, హారతులు ఇచ్చి మరి పోలీస్ సిబ్బందిని వారు ఆశీర్వదిస్తున్నారు. ఈ మహా ఉద్యమము ఇంకా ముందు ఇంకా గట్టిగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ మహమ్మారిని కనిపెట్టేంత వరకు మన అందరం కూడా విశ్రమించకూడదు అనేది నా విజ్ఞప్తి. మీరు 28th డే డ్రగ్స్ పై దండయాత్ర పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఎంతమందికి చాలా గర్వంగా ఉందో మీ రైట్ హ్యాండ్ చేయి ముందు పెట్టి హ్యాండ్ వేవ్ చేయండి. How many of you are feeling proud of participating in drugs by Dandayatra? Yes. Number 2, events.mprpolice.in అని ఒక పోర్టల్, ఒక వెబ్సైట్ స్టార్ట్ చేశారు. టీచర్స్ అందరూ దయచేసి events.mprpolice.in అనే వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి మీ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్లెడ్జ్ తీసుకొని సర్టిఫికేట్ పొందాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. How many of you are ready to take the certificate now itself in your own phone? Please raise your hands.